ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునేటి రీతిగా వారాంతపు దినమున ఆయన నామంలో ఉండడానికి చక్కటి విలువైన అనుకూల సమయాన్ని మనకు అనుగ్రహించినందును బట్టి కూడా ఆయన విలువైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడైన యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పలిభక్షలు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదం పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ దగ్గరలో బైబిల్స్ ఉన్నాయి కదా? నేటి దిన ధ్యాన వాక్యంగా 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల నుండి ఒక మాటను నేను చదివి వినిపిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను చేయవలనని హెచ్చరించున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను ఒకరు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మనోహరుడా, మహాగణుడ, సర్వాధిపతి స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినమున హెడ్రీతిగా నీ పాద సముఖమునకు చేరి మిమ్మల్ని ఆరాధించే చక్కటి ధన్యత మా ఇద్దరికి ఇచ్చిన స్తోత్రాలు. నాయన కార్యక్రమంలో అనేక మందిని బిడ్డలు బలిభాగస్తులై అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆత్మీయంగా మరింత బలపరచు. మీరే మహిమ ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాచుంది ప్రియులరా, చదువునటువంటి ఈ మాట పౌలు భక్తుడు తన ప్రియ శిష్యుడైన లేక ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి హెచ్చరిస్తున్నటువంటి మాట. అందరి కొరకు చేసినటువంటి బాధ్యత, అందరి కొరకు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటి ఒక బాధ్యతను అప్పగిస్తూ హెచ్చరిస్తున్నాడు. ప్రియులరా, ప్రజల యొక్క అవసరాల నిమిత్తము ప్రతినిధులుగా ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుని ఎదుట ఒక యాజకుడే. ఇది మనం మర్చిపోయినప్పుడు మన ప్రాథమిక బాధ్యతలో తప్పిపోయినట్లే. ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను మనం దేని గురించి ప్రార్థన చేయాలో. మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలంట. ఇంకా మారాల్సినటువంటి చాలామంది ఉన్నారు. మారిన వారు తక్కువే. మారి రక్షణ అనుభవం రావాల్సిన చాలామంది ఉన్నారు. ఇది మంచిది, రక్షకుడైనటువంటి దేవుని దృష్టికి అనుకూలం అని నేను వాక్యం జ్ఞాపకం చేసింది. పిల్లరా, మన ప్రార్థనలు అనుభవం గలవారై అనుభవ జ్ఞానం కలిగినవై ఉండాలి. మన ప్రార్థనలు మనుషులందరినీ కూడా చుట్టుముట్టాలి. మన ప్రార్థనలు విశ్వవ్యాప్తమైనటువంటి దర్శనం మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది పౌలు అంటాడు, ఎవరైనా ప్రకటించకపోతే ఎలా వింటారు వాళ్ళు? ఈ వాక్యాన్ని ఆధారంగా మనం గమనించినప్పుడు పిల్లరా, ఎవరైనా వారి కొరకు ప్రార్థించకపోతే ఎలా రక్షించబడతారని చెప్పి ఒక ప్రశ్న అదే తిమోతి పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లలు, దేవుని యొక్క ప్రజల ఉద్యమం కొరకు, పునరుద్ధారణ కొరకు మనం ప్రార్థన చేయాలి. నేడు ఇప్పుడున్నటువంటి సంఘము ఒకప్పటి సంఘం కాదు. ఇప్పుడున్న సంఘము అసలు ఉండాల్సిన సంఘము కాదు. ఎందుకంటే స్థూలంగా చాలా వెనుకబడిపోయి దిగజారిన స్థితిలో మునుపటి మహిమను కోల్పోయిన స్థితిలో ఉంటున్నాం. అత్యధిక సంఘాల దుస్థితి ఇదే. చాలా విచారకరం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో 5 సంఘాలు క్రీస్తు చేత గద్దించబడ్డాయి. కానీ ఏమండి, అవి మన స్థితిని ప్రతిబింబిస్తూ ఉంటున్నాయి. మొదటి సంఘం ఎఫెస్సులో క్రీస్తు దీపస్తంభాల మధ్య ఉన్నాడు. కానీ చివరి సంఘం లవోదికీయ దగ్గరకు వచ్చేసరికి క్రీస్తు వెలుపట నుండి ప్రవేశం వరకు తలుపు తట్టడం అనేది మనం చూస్తున్నాం. సంఘము తన ప్రభువును కోల్పోలేదు, కానీ పనిచేటు కొనసాగిస్తూ ఉంది. ప్రభువా, నువ్వు మరలా మమ్మల్ని ఉజ్జీవింప చేయవా అని చెప్పి కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థనలు, కన్నీళ్ళు, ఏమండి, వాటి కొరకు అంత్యదినంలో ప్రవక్త అయినటువంటి యోవేలు ప్రభు యొక్క యాజకులకు పిలుపునిస్తున్నాడు. మనము ఉద్యోగం గురించి గమనించినప్పుడు తగినంత ఆలోచన శక్తిని లేక తగినంత ప్రసంగాలు ఈరోజు ఉండట్లే. ఉద్యోగం కొరకు తగినంత ప్రార్థన లేదు. అందుకే ఉద్యోగం ఆలస్యం అవుతుందనే విషయాన్ని గమనిస్తాను. రోగగ్రస్తమైనటువంటి సంఘము మరణిస్తున్న లోకాన్ని రక్షించలేదంట. మన అనుదిన ప్రార్థన జాబితాలో ఉద్యోగం మొదటి అంశం ఉండడం అనేది చాలా మంచిది. సంఘములో, సమాజంలో, క్రైస్తవ సహవాసంలో ఉద్యోగం అనేది రావాలి. దేవుని స్తోత్రం చెప్పిన కదా. హల్లెలూయా. ఏమండి, మనము ఏ విశ్వాసులతో అయితే సన్నిహితంగా తిరుగుతూ పనిచేస్తున్నామో ఆ విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. ఇది మన స్థానిక సంఘం లేక సహవాసంలో ఉన్నటువంటి సభ్యులకు సంబంధించినదే ఉండొచ్చు. అందుకంటే మీరు స్వతత్వం ఉన్నట్లు ఒకరినొకరు ప్రార్థన చేయండి అంటాడు దేవుని యొక్క వాక్యంలో.
ఆనవాయితీ పలకరింపులు కరచనాలు సరిపోవండి. ఏదో ముఖ సాంప్రదాయం ముఖశుద్ధి చేయడం సరిపోదండి. మీ తోటి విశ్వాసులు దేవుని సింహాసనం ఎదుట క్రమముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము స్వతంత్రం కాదు, కానీ పరస్పరం ఆధారపడే వాళ్ళం ఒకరి మీద ఒకరు. మనము స్వత ప్రార్థనలతో మనము కొనసాగలేం. అందుకనే ఒకరు ప్రార్థన చేసుకోవాలి. తన శిష్యులు తనతో పాటు ప్రార్థనలో మెలకుగా ఉండాలని కోరుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. విశ్వాసులు తనతో కలిసి ప్రార్థనలో పోరాడాలని పౌలు వేడుకున్నాడు. ఒకరికొకరు నిజముగా మరియు క్షేమముగా తీవ్రంగా ప్రార్థన చేద్దాం. ప్రభు ప్రార్థనలో ఉన్న మలుపులు మనవులు నా కొరకు కాదు కానీ మన కొరకు అని చెప్పి గమనించాలి. కానీ ఉదయకాల సమయంలో ఈ పౌలు తిమోతికి హెచ్చరిస్తున్న హెచ్చరిక మనుషులందరి కొరకు ఏం చేయాలంట? విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే రక్షణ అనుభవంలోకి రావాలి, సంఘం ఉద్యమం పడాలి, తోటి విశ్వాసులు సహవాసంలో పెరగాలి. ఇదంతా కూడా ప్రతిదినం మన ప్రార్థన అంశంగా ముందు కొనసాగాలి. తద్వారా ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఆ ప్రార్థనకు అనుకూలంగా మన జీవితాన్ని మార్చడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉండి నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు మనకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. మరొక నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినమైన రీతిగా నీ పాద సముఖండి మేము ప్రార్థించే విధానం ఎలా ఉందో ఒకసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి ఆనాడు పౌలు భక్తుడు తిమోతికి రాసిన లేఖలో మేము చేసిన ప్రార్థన ఎవరి గురించి ఎలా చేయాలంటే ఒక శ్రేష్టమైన మాట ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చిన స్తోత్రాలు. ఎత్తుపని మాట వింటున్న అందరి జీవితంలో ఫలింపజేసి ఈ కార్యక్రమాన్ని మరింతగా ఆధ్యాత్మికంగా ఆత్మతో బలపరిచి అనేక మంది బిడ్డల కార్యక్రమం ద్వారా ఆత్మీయులుగా బలపడడానికి సహాయం గ్రహించమని, మీరే మహిమ గణిత ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.